మల్టీ క్యాప్ ఫండ్ అంటే ఏమిటి? లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ లో ఒక్కొక్క కేటగిరీకి మినిమం 20% ఇన్వెస్ట్ చేయాల్సిందేనా? అసలు మల్టీ క్యాప్ ఫండ్ ఎలా పనిచేస్తుందో 30 సెకండ్స్ లో తెలుసుకుందాం. మల్టీ క్యాప్ ఫండ్ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 కేటగిరీలో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇందులో లార్జ్ క్యాప్ లో మినిమం 25%, మిడ్ క్యాప్ లో మినిమం 25%, స్మాల్ క్యాప్ లో మినిమం 25% అలోకేషన్ ఉండాలి. అంటే ఈ 3 సెగ్మెంట్స్ లో కలిపి మినిమం 75% అలోకేషన్ ఉంటుంది. మిగిలిన 25% ని తప్పనిసరిగా క్యాష్ లేదా బ్యాకప్ గా ఉంచవలసిన అవసరం లేదు. ఫండ్ మేనేజర్ ఫండ్ స్ట్రాటజీ స్కీమ్ రూల్ ప్రకారం దాన్ని పర్మిటెడ్ ఇన్వెస్ట్మెంట్ లో అలోకేట్ చేయవచ్చు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, లార్జ్ క్యాప్ మినిమం 25%, మిడ్ క్యాప్ మినిమం 25%, స్మాల్ క్యాప్ మినిమం 25%. అందుకే మల్టీ క్యాప్ ఫండ్ లో ఈ 3 మార్కెట్ క్యాప్ సెగ్మెంట్స్ కి డిఫైన్డ్ అలోకేషన్ ఉంటుంది. కానీ ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కాబట్టి మార్కెట్ రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ గ్యారెంటెడ్ కాదు. అయితే మల్టీ క్యాప్ ఫండ్ మీకు సరిపోతుందా? అది మీ ఫైనాన్షియల్ గోల్, రిస్క్ ప్రొఫైల్, ఇంకా ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దానిపై డిపెండ్ అవుతుంది. ఇన్వెస్ట్ చేసే ముందు స్కీమ్ డీటెయిల్స్ తప్పకుండా తెలుసుకోండి. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో చేయండి డాక్టర్ బిఆర్ ఫైనాన్షియల్ గైడ్.